ఇంకోటి రవిచంద్ర గారు, మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని మీకు ఏమన్నా సెన్స్ తట్టిందా? జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నినాదం రాసిచ్చినోడిని ఫస్ట్ నేను కొట్టాలన్నంత కోపం వచ్చింది. వైనాట్ 175 ఏందండి? అవును అవును. అరే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గెలుస్తాడు, ప్రతి దగ్గర అలాంటి బలమైన విజిబుల్ గానే ఒక 50 మంది కనపడుతున్నారు. తెలుగుదేశం టీడీపీ పార్టీ అయినా ఒక 50 మంది తెలుగుదేశం పార్టీ కనపడుతున్నారు. పొత్తు పెట్టుకుంటే వీళ్ళ సంఖ్య మనకు పోటాపోటీగా ఉంటదనే అవగాహన అలాంటి వాడికే ఉన్నప్పుడు మిమ్మల్ని భ్రమలో ఉంచి పనికిమాలిన స్లోగన్ రాసినండి దేంతో కొట్టాలి? వైనాట్ 175 మీకు ఎందుకండి? ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, మేము మంచి చేసామని చెప్పండి. మీరు చెప్పే సమాధానంలో వినయం కనపడ్డంతసేపు ప్రజలందరూ మీకే ఉంటారండి. మీరు అహంకారికంగా రాసిచ్చిన స్క్రిప్ట్ గాని చదివితే మీరు ఆ క్షణంలో కరతాళ ధ్వనులు పొందుతారే గానీ మీరు గెలవలేరండి. అంటే నాకే ఎందుకు ఇంత కర్మ, నేను ఒక్కడనే ఎందుకు చెప్పాలంటే నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోయిన ప్రతిసారి నేను ఓడిపోతాను కాబట్టి చెప్పాలి. మరి బయట వచ్చి ఎందుకు చెప్తున్నారో లోపల ఎందుకు చెప్పలేదు అని మీరు అడగాలి. నేను లోపల ఉండి చెప్పాను కాబట్టే నా మీద వివక్ష మొదలైంది. నన్ను మీడియాకు పంపకుండా ఆపడంతో పాటు అనేక విధంగా సప్రెస్ చేయడం మొదలైంది. అయినప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు మద్దతుగా నిలిచారు. కానీ ఆయన మద్దతుగా నిలిచిన తర్వాత కూడా వివక్ష అలాగా కొనసాగుతుంటే ఎంతకాలం పోరాడుతూ ఉండలేదు. పైగా అదే వివక్ష చూపించే వ్యక్తికే మీరు సర్వసహా హక్కులు పార్టీకి లెటర్ హెడ్ మీద ఇచ్చినప్పుడు ఆయన కింద మేము పనిచేయడానికి పార్టీలో లేం. అవును, కరెక్ట్. నీ కింద పనిచేస్తాం కానీ ఇంకొకరి కింద పనిచేసేదానికి సిద్ధంగా లేరు కాబట్టి బయటకు వచ్చి ఎవరి కిందైనా పనిచేస్తాం. మీ భావజాలంలో పనిచేసే పని అయితే వాళ్ళ కింద పనిచేస్తాం, వాళ్ళ కింద కూడా పనిచేస్తాం. అహంకారం ఏం లేదు. కానీ మీ భావజాలం మీ పద్ధతి వేరు. మీ దగ్గర జీ హుజూర్ అని కాంక్రీట్ కుర్చీలు వేసుకొని కూర్చున్న వాళ్ళు మాత్రం మీకు చెడ్డ చేస్తున్నారనే చెప్పాలని నా ఉద్దేశం. ఇలా లాభం లేదని ఒక ఓపెన్ ఫోరంలో కూడా నేను చెప్పా. ఓపెన్ ఫోరంలో చెప్పకూడదు, యాక్చువల్ గా ఇంటర్నల్ గా ఇష్టపోతారు, నాకు భవిష్యత్తు ఉన్నదని కూడా తెగించి చెప్పేశారు. ఆ భవిష్యత్తు లేకపోతే పోనీ పార్టీలో మిగతా వాళ్ళన్నా బాగుపడతారు, పార్టీలో మార్పు వస్తే. లేకపోతే పార్టీని నమ్ముకున్న వాళ్ళు అందరూ ఓడిపోతారు. ఒక పార్టీ ఓడిపోతే పార్టీని నమ్ముకున్న వాళ్ళు అందరూ ఓడిపోతారు. వాళ్ళ ఇంట్లలో ఇబ్బందులు ఆర్థికంగా రావచ్చు, సామాజికంగా రావచ్చు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటే ఆయన ఓడిపోబట్టి అన్యాయం జరిగింది. ఆయన నమ్ముకున్న నాయకులకు అన్యాయం జరిగింది. ఆయనతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు మరోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఎందుకు ఉండాలండి? మీరు చెప్పేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి తనను తాను ఒక్కడనే చూసుకుంటున్నాడు, నా మీద ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి అనే ఆలోచన ఆయనకు లేనట్లు అనిపిస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షా సమావేశాలు ఏదైతే జరుపుతున్నారో వాటి తీరు కూడా నాకు నచ్చలా. జగన్మోహన్ రెడ్డి గారి సమీక్షా సమావేశాల్లో ఏం చెప్తున్నారు? 6 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిన తర్వాత మొదలు పెట్టాం, 3 నెలల తర్వాత నుంచి నెలలు కౌంట్ చేస్తున్నాం, 6 నెలలు అయిపోయింది, మరో 4.5 సంవత్సరం, 5 సంవత్సరాలు అనేవి 5 నిమిషాల్లో ఇలాగే తిరిగిపోతాయి. ఎస్, తిరిగిపోతాయి. డబ్బున్నోడికి తిరిగిపోతాయి. అవును, డబ్బులు లేనివాడికి 5 సంవత్సరాలు కాదు, 5 రోజులు ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో తెలుసా? 5 నెలల తర్వాత మన బతికేందో తెలియని నాయకులు కొంతమంది ఉన్నారు. మరి మరో ఎలక్షన్ ఓడిపోతే మా భవిష్యత్తు ఏందో తెలియని 60 పైన ఉన్నోళ్ళు, 65 పైన ఉన్నోళ్ళు, 67 ఉన్నోళ్ళు భయపడుతున్నారు. సమయం సందర్భాన్ని బట్టి ధర్మాన్ని కాపాడడం కోసం గీతా సారాంశం, అవసరానికి అబద్ధం, అవసరం లేనోడితో కూడా మిత్రత్వం అనేది లౌక్యం, చాణుక్యం, రాజకీయం. ఇప్పుడు సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. 2029లో వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇదే కోటరీ గాని ఇలాగే కంటిన్యూ అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది ప్రజలు కాదు, వాళ్లే ఓడిస్తారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని జనం గెలిపించేట్టున్నారు, బలమైన నాయకులు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు అన్నప్పుడు అదే కోటరీ కరెక్ట్ గా ముహూర్తం పెట్టి వాళ్ళని పార్టీ నుంచి వెళ్ళగొట్టే కార్యక్రమం ఇదే కోవట్లు చేస్తారు. షూర్ షాట్. ఎప్పుడైతే మీ ప్రధానమైన సైనికుల్ని మీరు లేకుండా పంపించేస్తారో యుద్ధం ఎవరు చేస్తారండి? అవును, మొన్న ఎందుకు పంపించేశారండి వేమిరెడ్డి గారిని, మాగుంట గారిని, లావు గారిని, అందరినీ, పెద్ద సమూహాన్ని ఎందుకు పంపించారు? ఓవర్ నైట్ పంపించకపోతే తెలుగుదేశానికి ఆ రోజు నెల్లూరులో అభ్యర్థులు లేరు. నేను అదే అడుగుతున్నా. ఎవరు పంపించారు? మీరు నెల్లూరు వాళ్ళు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈ నెల్లూరు రెడ్లు మనకు స్టేట్ లో కీలకమైన వాళ్ళు. మొన్న ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గెలిచింది కూడా అక్కడి నుంచి పెద్ద మెజారిటీతోనే గెలిచారు, నెల్లూరు సైడ్ నుంచే. 10కి 10 గెలిచారండి. 10కి 10 ఓడిపోయాం. అవును. ఇక్కడ ఏంటంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కొద్ది రోజులు చూసిన తర్వాత
నెల్లూరు రెడ్లు ఒక్కొక్కరు జగన్ నుంచి దూరం జరిగారు. జరగలేదు, అసలు జరగలేదు. మెడబట్టి నెట్టేశారు. ఓకే ఓకే. సో కాల్ కోటరీలో పర్సన్, కాంక్రీట్ కుర్చీలో కూర్చునే పర్సన్ నెట్టేశాడు. ఇప్పుడు ఫస్ట్ కోటమిరెడ్డి, తర్వాత వేమిరెడ్డి గారు, అట్లా మన రామనారాయణ రెడ్డి గారు కీలకమైన బలమైన రెడ్డి చెందిన వాళ్ళు. దానికి చెప్పిన కారణం ఏందో తెలుసా? వాళ్ళని టర్మినేట్ చేయడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మాకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పారు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వంశీ గారు మీ పార్టీలో లేరు, మరి వాసుపల్లి గణేష్ గారు మీ పార్టీలో లేరు. సో అలా నలుగురు మీకు అనుకూలంగా ఓటేశారు కదా, పక్క పార్టీ వాళ్ళని తీసేసిందా? అవును, దాన్నే రాజకీయం అంటారు. అక్కడ విప్ ఇచ్చే అవకాశం ఉందా? లేదు. విప్ ఇవ్వని ఒక ఎలక్షన్లో ఆల్రెడీ ఓడిపోయిన రిజల్ట్ ఒక ఎమ్మెల్సీ పోగొట్టుకున్నాం. ఆ ఎమ్మెల్సీని గెలిపించాల్సిన బాధ్యత ఎవరికైతే అప్పచెప్పారో మీరు ఫెయిల్ అయ్యి వాళ్ళని తీసేస్తారా? అంటే నలుగురిని పనికొచ్చే వాళ్ళకి పార్టీ నుంచి టర్మినేట్ చేస్తారా? మీరు టర్మినేట్ చేసినందువల్ల ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఆయుధాలు కాలేదా? అవును, వాళ్ళందరూ గెలిచారు. అవును, టికెట్లు పొందిన వాళ్ళందరూ గెలిచారు. అవును. ఓడిపోయింది ఎవరు? అంటే ఇది రాజకీయమా? జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన చెడ్డ, లేకపోతే మీరు గెలిపించాల్సిన బాధ్యత మీరు నెత్తి మీద పెడితే ఫెయిల్ అయిన దానికి మీ మీద చర్య తీసుకోకుండా వాళ్ళని తీసేశారా? ఇంకోటి రవిచంద్ర గారు, నేను అడిగేదాన్ని బాగా అర్థం చేసుకోండి. మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముందు మిమ్మల్ని నిలదీస్తాడని వాళ్ళని తీసేశాడు. ఓకే. ఆ తీసేసే క్రమంలో ఎటువంటి బలమైన నాయకులను పంపించేశారు. అప్పుడు దాకా నెల్లూరులో పెద్దగా పేరున్న నాయకులు ఎవరు లేక, అప్పట్లో ఉన్న సోమిరెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. పాత నాయకులందరూ లేరు. అవును. మరి ఎప్పుడైతే ఆనం గారు, కోటంరెడ్డి గారు, లేకపోతే మేకపాటి కుటుంబంలో ఒకరు, ఇట్లా ఆ తర్వాత కరెక్ట్ టైం వచ్చేసరికి వేమిరెడ్డి గారిని ఎందుకు పంపించారండి? మాగుంట గారిని ఎందుకు పంపించారండి? అవును. బాలసారి గారు ఎప్పటి నుంచి ఉన్నారండి? అవును. ఎందుకు పార్థసారథి గారు వెళ్ళిపోతారని తెలిసి మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చి తిట్టమని చెప్పారండి? అంటే తిడితే అటు చేర్చుకోరండి, అంతేగా? అవును. ఆయన వచ్చిన రోజు ఇదే లాస్ట్ నా ప్రెస్ మీట్ అని నాకు చెప్పడం జరిగింది. కానీ ఆయన తిట్టకుండా జాగ్రత్తగా నైస్ గా మాట్లాడి వెళ్ళిపోయాడు. అవును. కానీ ఎవరు చేశారండి ఈ తప్పు? ఈ తప్పు చేసే వాళ్ళు మీ చుట్టూ ఉన్నంతసేపు మీరు విశ్వ ప్రయత్నం చేసినా మీరు ఈరోజు 11 బదులు 35, 35 బదులు 45, 45 బదులు 60, 50 పాస్ మార్కులు వస్తే కదా పాస్ అవుతాం. అవును. పాస్ మార్కులు అంటే మోర్ దాన్ హాఫ్ రావాలి. మరి ఎట్లా? కూటమి ఇంటాక్ట్ గా ఉంది. అవును. వాళ్ళు విడిపోతే బాగుండని మీరు కోరుకోవడం, ఆ స్కీమ్లన్నీ అమలు చేయకపోతే బాగుండని మీరు కోవడం, మీరు అచ్చు బొమ్మ వేస్తే కార్యకర్తల భవిష్యత్తు ఏంటి చెప్పాలి. కరెక్ట్. నేను అనేది ఇంతసేపు నేను చెప్పే దాంట్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే అంశాలే చెప్తున్నాడు ఇతనని మీరు అనుకోవచ్చు. అవును. అంటే వదిలి వచ్చిన పార్టీ చెడిపోవాలని నేను కోరుకోలేదు. అవును. కానీ ఇప్పుడు నేను ఉండే పార్టీ బాగుపడాలని నేను బలంగా కోరుకుంటా. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో, కమిట్మెంట్ తో పనిచేస్తా. ఈ కమిట్మెంట్ ఎలా ఉంటదంటే బీజేపీ అనేది కూటమికి వత్తాసుగా మాట్లాడతా. అవును. జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాబోయే డిబేట్లలో నేను డిఫెండర్ని కాదు. నేను డిఫెండర్ గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి డిఫెండర్ గా ఉంటా. బీజేపీ పాలసీలు ఉధృతంగా తీసుకెళ్తా. ఎందుకంటే కూటమి ధర్మం కరెక్ట్. జెండా పట్టినప్పుడు నిబద్ధతతో ఉండడమే రాజకీయంలో ప్రధానమైన నిజాయితీ. ఆ నిజాయితీ నాకుంది. ఈ నేపథ్యం చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ఉన్న నిజాలు చెప్పాలి. అవును, కరెక్ట్. ఈ ఉన్న నిజాల్లో కూడా నాకున్న విఘ్నత మేరకు నేను ఎవరు పేరు దీట్లా. రాజకీయం అంటే మన ఒక్కరితో పోయేది కాదండి. మనల్ని నమ్ముకున్న 10 అనుచరులు, 10 మంది అనుచరులు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక డ్రైవర్ని ఇచ్చారు, నా డ్రైవర్ ఉద్యోగం పోయిందిగా. నేను బతుకుతా, నా డ్రైవర్ ఎక్కడో దగ్గర పోయి ఎత్తుక్కోవాలిగా. నాకు ఒక పర్సనల్ గా అసిస్టెంట్ని ఇచ్చారు, వాడి ఉద్యోగం పోయిందిగా. వాడు ఆడన్నా పోయి చూసుకోవాలిగా. మీరు గెలవనందువల్ల ఎంతమంది ఉద్యోగాలు పోయినాయి, ఎంతమంది డబ్బు పోయింది, ఎంతమంది భవిష్యత్తు పోయింది, ఎంతమంది ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. వీళ్ళందరికీ బాధ్యత ఎవరిది? మీరు ఓడిపోవడమే. మిమ్మల్ని ఓడించింది ఎవరు? జనమా, మీ చుట్టూ ఉన్న పరివారమా? ఇది మీరు రియలైజ్ కాలేదు. ఈ రోజు కూడా కాలేదు. ఈ రోజు కూడా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే పెత్తనం చేస్తున్నారు, వాళ్ళే స్క్రిప్ట్లు రాస్తున్నారు. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మీడియా తరపున కోరుతున్నా. మీడియా నుంచి మీకు స్క్రిప్ట్లు రాసేవాళ్ళు, మీకు చెడ్డ చేసేవాళ్ళు, మీ మీడియా విభాగం చూసేవాళ్లే మిమ్మల్ని నాశనం చేస్తున్నారు.
వాళ్ళు అక్కడ కూర్చొని పక్క పార్టీలకు పనిచేస్తున్నారు. మీరు ఇచ్చే జీతం తింటున్నారు, మీరు ఇచ్చే కార్ ఫెసిలిటీ తింటున్నారు, మీరు ఇచ్చే ఇంటి రెంట్ కడుతున్నారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ మీరు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు. నేననేది రాజు 1,00,000 మంది సైనికులతో మన దగ్గర ఉన్న 40,000 మందితో కొట్లాడొచ్చు. కానీ మీ అంతఃపురంలో ఉన్న అంతరంగిక భద్రతలో కానీ శత్రువులు ఉంటే ఏ నిమిషంలో ఎటు నుంచి పొడుస్తారో తెలియదు.